నా స్ట్రైట్ క్వశ్చన్, ధర్మం కోసం మోడీ కోసం పనిచేస్తానన్నారు. మరి ఇప్పుడు మోడీ ప్రత్యర్థి శిబిరంలోకి ఎందుకు మారారు? మిమ్మల్ని ఎవరు మార్చారు? కాలం కాలం మార్చింది. టైం ఏదైతే ఉన్నదో ఇమీడియట్గా అంటే నేను ఎప్పుడైనా కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజాజీవిని 25 సంవత్సరాలు విదేశాలలో ఉండి నేను రాజకీయంలోకి ఎంటర్ కావడం ఆనాడే నేను చెప్పడం జరిగింది ఏంటంటే, నేను ప్రజల కోసం పనిచేసే మనిషిని, ప్రజలతో ఉండే మనిషిని, ప్రజలతో జీవించే మనిషిని. అటువంటిది మహబూబ్ నగర్లో నేను ప్రజలతో రాజకీయం ఎప్పుడు ఆడలేదు, రాజకీయం కోణంలో నేను ఎప్పుడు చూడలేదు. ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళతో జీవిస్తూ వచ్చాను. అటువంటి అప్పుడు నాకు ఒక అవకాశం అంటే 2 సార్లు నేను ఎంపీగా ఉండి మహామహా నాయకులను మల్లికార్జున్ గారు ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడో, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు, అటువంటి వారిని నేను ఓడగొట్టిన వారిని, తర్వాత పార్టీకి సేవ చేసేవాడిని, పార్టీలో ఎల్లప్పుడూ పనిచేసేవాడిని, పిలిచినా ఎక్కడైనా దుబ్బాక ఇన్ఛార్జ్గా పంపించినా పోయి అక్కడ 2 నెలలు ఉండొచ్చిన వాడిని, 4 నెలలు ఏదైతే ఉందో హుజరాబాద్ ఎలక్షన్స్లో ఉండొచ్చిన వాడిని, వరంగల్ ఇన్ఛార్జ్గా వేస్తే వరంగల్ ఇన్ఛార్జ్లో ఆడ 2 మంత్స్ ఉండి పార్టీని కోసం పనిచేసిన వాడిని, ముషీరాబాద్లో వేస్తే పనిచేసి వచ్చా. ఇటువంటి పనులన్నిటిని కూడా చేస్తున్న మనిషికి నాకు ఎప్పుడైతే సీటు నిరాకరించారో, పోనీ సీటు నిరాకరించినప్పుడు నేను బాధపడలా, కానీ సీటు నిరాకరించేటప్పుడు నన్ను పిలిచి అట్లీస్ట్ నేను ఇంత సీనియర్ మోస్ట్ నాయకుడిని, నేను కూడా ఎలక్షన్ కమిటీ మెంబర్గా నేను కూడా అటెండ్ అయ్యాను, మోదీ గారితో అమిత్ షా గారితో మీటింగ్లో నేను కూర్చున్నాను. అటువంటి సమయంలో నన్ను పిలిచి, జితేందర్ పలాని దానికోసం నీకేదైతున్నదో మేము సీట్ ఇవ్వట్లేదు అని ఒక 1-to-1 ఒక నాతోటి 5 నిమిషాలు గడిపింటే ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దాదాపు నేను ఒక 15 రోజులు ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఐ వాంటెడ్ అపాయింట్మెంట్ ఆఫ్ నడ్డాజీ, నాకు దొరకల. ఐ వాంటెడ్ అపాయింట్మెంట్ ఆఫ్ అమిత్ షాజీ, నాకు దొరకలేదు. దాని తర్వాత మీటింగ్స్లో కూర్చున్నాను. మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా నా అంశం వచ్చినంటారు, వీల్ టేక్ ఎ డిసిషన్ లేటర్ ఆన్ అని చెప్పి పక్క పెట్టారు. దాన్ని అప్పుడు అనౌన్స్ చేసే ముందు అట్లీస్ట్ నాకు పిలిచి చెప్తే బాగుండేది. కాబట్టి దానికి నేను హర్ట్ అయ్యాను. హర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇమ్మీడియట్ నా ఇంటికి వచ్చి నెక్స్ట్ మీకు సీట్ రాలేదని చెప్పి పార్టీ మారారు, కానీ మీరు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మీ అబ్బాయి మిథున్ రెడ్డికి సీటు తీసుకున్నారు కదా. అవును, ఆ టైంలోనే మీరు ఎంపీ సీటు వదులుకుంటారని మాట ఇచ్చిన మాట నిజం కాదు. 100% రాంగ్. నాకు ఆనాడు నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, జితేందర్ आपका बेटा ఎమ్మెల్యే లడేగా और आप जो है ఎంపీ లడేంగే అని చెప్పి జవడేకర్ గారు అన్నారా లేదా, ఈ మాటను మీరు క్లారిఫై చేసుకోండి. ఐ వాజ్ ప్రామిస్డ్ దట్ ఐ విల్ ఫైట్ ఫార్ మై ఎంపీ సీట్. మరి అడిగారా, నాకు మాట ఇచ్చారు కదా ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? మాట్లాడి ఎవరు నాతో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు కమిటీ మీటింగ్లో నన్ను పిలిచారు కదా, కమిటీ మీటింగ్లో పిలిచిన తర్వాత ఆ మీటింగ్లో ఎవరితో చర్చ కూడా జరగలేదు. కానీ నా పేరు ఎప్పుడైతే వచ్చిందో, డీకే అన్న గారి పేరు ఎప్పుడైతే వచ్చిందో హోల్డ్ అన్నారు. మళ్ళా ఆనాడు అమిత్ షా గారు ఉన్నారు మీటింగ్లో, నెక్స్ట్ ప్రధానమంత్రి గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. ఐ థాట్ దట్ డెఫినెట్లీ దే విల్ బి ఎ డిస్కషన్. ఎందుకంటే నేను మామూలుగా నేను అప్లై చేసుకున్న వాడిని క్యాండిడేట్ని కాదు కదా. ఐ వర్క్డ్ ఫర్ ద పార్టీ, ఐ మీన్ సీనియర్ మోస్ట్ పార్టీ, ఐ పుట్ మై ఎఫర్ట్స్ టు ద పార్టీ. అటువంటి వాడిని అట్లీస్ట్ పిలిచి జితేందర్, ये तुम्हारा सीट जो है हम इसके लिए तुमको नहीं दे रहे, ये तुम्हारे अंदर में अच्छे गुण नहीं है, अच्छा आपका नाम नहीं आ रहा, आपका सर्वे में नहीं आ रहा అని చెప్పి ఏదో ఒక నాకు ఒక ఇది చేయాలి కదా. మీ ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ ఎప్పుడైందంటే, రేవంత్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి, అన్న నీకు సీట్ రానందుకు నాకు బాధగా ఉంది అని చెప్పి నాకు ఢిల్లీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా వారు నాకు ఆఫర్ ఇచ్చి యాజ్ అడ్వైజర్ టు హిమ్ ఫర్ ద స్పోర్ట్స్. అప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత అప్పుడు కూడా నేనేం ఆయనకు మాట ఇవ్వలేదు. నేను ఆలోచించుకుంటా అని చెప్పా. ఆయన కన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు. మీరు పార్టీలోకి వచ్చిన గంటల్లోనే మీకు ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మీకు అపాయింట్మెంట్ వచ్చింది. ముందే ప్లాన్ సెట్ చేసుకున్నారా రేవంత్ రెడ్డితో? ఆయన ఆఫర్ ఇచ్చి వెళ్ళాడు. నాకు ఆఫర్ ఇచ్చి వెళ్ళినా కానీ ఐ డెంట్ సే నో. ఐ టోల్డ్ హిమ్, అన్న నాకు 24 hours టైం కావాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ప్రెస్కి వెళ్ళి కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన వచ్చి నన్ను సీటు రానందుకు ఏదైతుందో నన్ను బాధపడి వచ్చి నన్ను పరామర్శించాడు, అంతే తప్ప ఏం కాలేదని చెప్పా.
అప్పుడు కూడా 24 అవర్స్ వరకు కూడా 24 అవర్స్ వరకు కూడా నో బడీ రెస్పాండెడ్. ఐ అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ తరుణ్ చుగ్ గారు చేస్తారో, సునీల్ బన్సల్ గారు చేస్తారో, లేకపోతే ఈడ స్టేట్ అధ్యక్షుడో నాకు ఫోన్ చేస్తాడో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. నన్ను అంటే దే డిడ్ ఈవెన్ కేర్ ఫర్ మీ, అంటే నాకు చెప్పకుండా ఇది చేయకుండా నా సీట్ అనౌన్స్ చేయడం ఒకటి. తర్వాత నాకు సీటు రానంక తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోవడం ఒకటి. తర్వాత మనిషి ఏం ఫీల్ అవుతాడు? నేను ఒక్కటే కాదు, నా నా చుట్టుపక్కల ఉన్న నా బంధువులు కానీ, నా వెల్ విషర్స్ కానీ, వాళ్ళందరూ కూడా అన్న నీకు ఎప్పుడైతే మర్యాద లేదో ఈ పార్టీలో మనం ఎందుకు ఉండాలి అని చెప్పి ఆనాడు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. డీకే అరుణ మీద మీకు వ్యక్తిగత కక్ష ఉందా లేదా? ఎందుకంటే 2 సార్లు 2019లో 2024లో 2 సార్లు మీకు టికెట్ రాకుండా మీకు రావాల్సిన టికెట్ ఆవిడ తీసుకున్నారు. ఆ పగతోనే మీరు కాంగ్రెస్లో చేరారా? నో వే. నాకు డీకే అన్న గారికి ఇవాళటి కూడా నేను ఎప్పుడు మీకు చెప్పాను, మీ ఆర్టీవీలో కూడా చెప్పాను, నాకు శత్రువులు ఇది అనేది ఎప్పుడు కూడా పగ అనేది ఇవన్నిటి కూడా నా డిక్షనరీలో లేదు, నా లైఫ్లో లేదు అటువంటిది. ఆమె నాకంటే ముందు వచ్చింది సీటు. ఆమెకు సీటు వచ్చిన తర్వాత, అనౌన్స్ అయిపోయిన తర్వాత, ఆమె నామినేషన్ వేసిన తర్వాత నేను ఆనాడు బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆమెకు నేను 100% నా హార్ట్ఫుల్గా ఆమెకు నేను ప్రచారం చేయడం జరిగింది. ఆమె గెలవాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒక్కడిని ఆ రోజు. సెకండ్ టైం కూడా ఏదైతే ఉన్నదో ఇద్దరం పోటీ పడ్డాం 100%. ఆమె పోటీ పడ్డది, నేను పోటీ పడ్డా. కానీ మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే నేనే కుటుంబం పడినాను, నేనే ఢిల్లీకి ఏదైతుందో ఆమె గురించి ఏదేదో చెప్పాను, ఏదో లెటర్లు రాశాను, అట్లా ఇట్లా అని చెప్పి నా గురించి ఏదో చెప్పింది. జితేందర్ రెడ్డి గుణం అటువంటిది కాదు. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎవరిని శత్రువుగా చూడడు, అవతలోని ప్రత్యర్థిగా చూస్తాడు. ఆమె తరఫు నుంచి ఆమె ట్రై చేసుకుంది, నేను నా తరఫు నుంచి చేసుకున్నా. నేను ఢిల్లీ కంప్లైంట్ చేశా అని చెప్పి అన్నది. ఎవరినన్నా సునీల్ బన్సల్ కానీ, తరుణ్ చుగ్ కానీ, అమిత్ షా గారిని కానీ, లేకపోతే ఈమె హాజీ అని ఇద్దరు తిరుగుతారు కదా, కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, వాళ్ళనన్నా నేను ఎన్నడన్నా ఈమె గురించి చెడ్డగా మాట్లాడానా? ఆమె గురించి నేను నా మంచి గుణాలు చెప్పుకున్నా, నేను చేసిన పనుల గురించి చెప్పుకొని నాకు విశ్వాసం ఏది ఉందంటే నేను ప్రజల్లో ఉన్నవాడిని, ప్రజల ద్వారా వచ్చి గెలిచిన మనిషిని. కానీ మీరు పార్టీ మారిన పరిస్థితి చూసినప్పుడు ఒకవైపు మీ అబ్బాయి మిథున్ రెడ్డి డీకే అరుణ పక్కనే ప్రచారంలో ఉండగా మీ ఇంటికి రేవంత్ రెడ్డి రావటం, మీరు పార్టీ మారటం అనేది ఆఖరి నిమిషంలో డీకే అరుణని దెబ్బ కొట్టాలనే ప్లాన్ కాదా? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నా కొడుకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ రేవంత్ రెడ్డి నా ఇంటికి వస్తాడని. మీకు ముందు సమాచారమే లేదు? నాకు ముందు సమాచారమే లేదు. ఆయన పొద్దున 9 గంటలకు ఆనాడు రాత్రి నా కొడుకు మహబూబ్ నగర్లో ఉన్నాడు. ఆమెకి ఎప్పుడైతే సీట్ వచ్చిండో ఇంటికి పోయి కంగ్రాచులేషన్ చెప్పాడు. నెక్స్ట్ డే పార్టీ మీటింగ్లో కూడా ఆయన పార్టిసిపేట్ అయ్యాడు. అయిన తర్వాత పొద్దున 9 గంటలకు నాకు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, జితానా నేను ఇంటికి వస్తున్నా, కాఫీ దానికి అని చెప్పడం జరిగింది. రా అన్న 12 గంటలకు ఆయన వచ్చాడు. సో బై దట్ టైం దట్ కార్యక్రమం ఇప్పుడు నాకు కానీ నా కొడుకు కానీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే అలవాటు లేదు. వాట్ ఎవర్ వీ డిడ్ ఇట్ ఆన్ దిస్ వన్. ఎస్, నా కొడుకు ఆనాడు, నేను కూడా బీజేపీలోనే ఉన్నా, నా కొడుకు కూడా బీజేపీలోనే ఉన్నాడు. బీజేపీలో ఆమెకు సీట్ వచ్చినప్పుడు నా కొడుకు పోయి కంగ్రాచులేషన్ చెప్పిండు. ఎప్పుడు కూడా మేము కపటంగా ఆడలేదు. మీరు చెప్పలేదు? నేను చెప్పలేదు. ఇంకా నేను మీకు మనసులో కోపం బాధ లేదు, తేరుకోలేదు నేను ఇంకా అప్పటిదా. ఇవన్నీ ఏవైతే ఇన్సిడెంట్లు అయినాయో సాయంత్రం ఈవినింగ్ కూడా ఇదైంది, అది లిస్ట్ వచ్చింది టీవీలలో. వచ్చినప్పుడు అది చూసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చా. ఇంటి బయట ఎక్కడ వచ్చి ఇంటి తర్వాత ఇంట్లో అందరూ కూర్చొని చర్చించడం, ఆ మాటలు తేరుకోక ముందే నెక్స్ట్ డే పొద్దున్నే నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను ఇంటికి వస్తున్నాను సీఎం గారు. అదంతా ఇంకా వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. అది నా కొడుకు చూసిన తర్వాత దెన్ హీ కేమ్ అండ్ స్పోక్ టు మీ, డాడీ ఏంది నెక్స్ట్ యాక్షన్ అని. నేనన్నా ఏం లేదు బేటా, ఇప్పటికి కూడా మనం బీజేపీలోనే ఉన్నాము, బీజేపీకి విల్ గివ్ ఏ ఛాన్స్, వీ విల్ డెఫినెట్లీ మనం బీజేపీ వాళ్ళు మనం పలకరిస్తారు, మాట్లాడతారు, వాళ్ళతో చర్చలు చేద్దామని చెప్పాను. కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock వరకు, నెక్స్ట్ డే వన్ డే అంతా అయిపోయింది. మార్నింగ్ 12 o'clock వచ్చాడు, ఆ దినమంతా అయిపోయింది.
నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటల వరకు నేను వెయిట్ చేశా. నెక్స్ట్ డే 5 o'clock అగైన్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ సీఎం ఇది దగ్గర నుంచి. సీఎం వచ్చి అన్న రేపు 16th మార్నింగు కోడ్ వస్తున్నది కాబట్టి యూ ఇమీడియట్లీ టేక్ ఏ డిసిషన్ అని చెప్పాను. దెన్ నాకు కూడా పోలిట్ బ్యూరో ఉంటుంది. నా పోలిట్ బ్యూరో తోటి నా ఫ్యామిలీ తోటి అందరితో నేను చర్చించినప్పుడు ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 in the bush అంటారు. బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ ఒక పిటన్ మన చేతిలోకి వచ్చేసింది, దాన్ని వదిలిపెట్టేసి ఆ బుష్లో ఉన్న దాన్ని వెంబడి ఉరుకొద్దు మనం. అంటే మీకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ నచ్చింది, 100% పార్టీ మారారు. ఎస్, డెఫినెట్లీ నచ్చిందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.